చిన్న సినిమా పెద్ద సక్సెస్. ఆడియో లాంచ్లో శేఖర్ కమ్ముల గారు చెప్పినట్టుగా ఈ సినిమాను మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఇందులోని సీన్లు మీకు ఎక్కడ కనిపించవు అన్నారు. ఆయన అన్నట్టుగానే సినిమా చాలా అంటే చాలా కొత్తగా ఉంది. శేఖర్ కమ్ముల గారు ఆయన తీసిన సినిమాలు ఓ మంచి కాఫీ తాగినట్టుగా ఉంటాయి. గోదావరి, హ్యాపీ డేస్, ఆనంద్, ఫిదా ఇవి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. కానీ లవ్ స్టోరీ తీసినప్పుడు ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయినట్టు అనిపించింది. ఇక ఆయన సినిమాలు ఆడలేవు అనుకున్నా, కానీ ఈ 3 ఏళ్ల గ్యాప్లో మంచి స్టోరీ రాసుకున్నారు. మళ్ళా ఇంకోటి, నాగార్జున గారిని, ధనుష్ గారిని బాగా ఆలోచించి ఎంచుకున్నారు. ఇక ధనుష్ విషయానికి వస్తే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అబ్బా. ఎందుకంటే ఒక పెద్ద స్టార్గా ఎదిగిన తర్వాత కూడా బాలీవుడ్, హాలీవుడ్లో యాక్ట్ చేసి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక బిచ్చారి క్యారెక్టర్ చేయడం సూపర్. ధనుష్ గారు. రష్మిక మందన్న కూడా ఒక చిన్న పిల్ల మరియు పల్లెటూరు పిల్ల లెక్క యాక్టింగ్ చేసింది. ఇక నాగార్జున గారు సపోర్టింగ్ రోల్ చేశారు, తన వంతు కృషి చేశారు, సూపర్. ఇక జిమ్ సారబ్ గారు, తను ఇంతకు ముందు ఏ సినిమాలో నటించారో ఇంతవరకు నాకు తెలియదు, కానీ తన యాక్టింగ్ సూపర్. శేఖర్ కమ్ముల గారు ఇంతవరకు క్లాస్ మూవీలే తీశారు, కానీ ఈసారి గన్స్ పట్టించారు. గన్స్తో కూడా సినిమాలు తీయగలడు అని మనకు అర్థమైంది. సో ఫ్రెండ్స్, మూవీ చూడకపోతే మీరు గో వాచ్ ఆన్ థియేటర్స్. ఒకవేళ మూవీ చూసినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. ఇక రైటింగ్ విషయానికి వస్తే, వరల్డ్లో ఒక రిచెస్ట్ మ్యాన్ను తీసుకొని తనకున్న పరపతి డబ్బుతో ఇంకొన్ని వేరే కంపెనీలు స్టార్ట్ చేయాలనే ఆశతో ఉంటాడు. దానికి గవర్నమెంట్ని వాడుకొని బ్లాక్ మనీ వైట్ చేయాలని అనుకుంటాడు. దానికి కొత్త మనుషులు అవసరం పడి వారు వేరే కంట్రీస్లలో కంపెనీలు పెట్టినట్టుగా ఫేక్ క్రియేట్ చేసి డబ్బుని మార్చాలని అనుకుంటారు. అప్పుడు 4 బిచ్చగాలను తీసుకొని ఫేక్ ఐడెంటిటీ సృష్టించి వాళ్ళతో పని చేయించుకొని తర్వాత చంపేయాలని అనుకుంటాడు. అప్పుడు 2ని చంపేసి ఇంకో 2ని చంపేద్దాం అనుకుంటాడు. వారు తప్పించుకుంటారు. వారు ఎలా తప్పించుకున్నారు, ఏం చేశారన్నది మిగతాది తెరపైన చూడాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మన డైరెక్టర్ సార్, మన రాక్ స్టార్కి ఈసారి శేఖర్ గారు ఛాన్స్ ఇచ్చారు. మనోడు చింపేశాడు. పోయిరా 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 మామా అనే సాంగ్ బాగుంది. ఇంకో సాంగ్ అమ్మ కొడుకు గురించి బాగా వచ్చింది. ఇక స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాగున్నాయి. ఎందుకు చచ్చిపోతావు, బతుకు కోసమే బతుకు, నా చావు నేనే చేస్తా, నీ చావు నువ్వే చావు అనే డైలాగులు ఆకట్టుకుంటాయి.